హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ న్యూ బ్లాగ్. గైస్, ఇవాళ ముచ్చట ఏంటంటే ఇప్పుడే ఫ్రెష్ అప్ షాప్లోకి వచ్చేసినాం. నేనైతే అల్లి సామాన్ అయితే భీముల పెట్టేసినాను, చూసారు కదా. సో అక్కడైతే హల్దీ ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు రమ్మన్నారు. దాని తర్వాత హల్దీ అయిపోగానే మళ్ళీ లోడ్ వేసుకొని బషీరాబాద్ కూడా హల్దీ ఉంది. ఇవాళ అయితే 2 హల్దీలు ఉన్నాయి. సో ఆ బ్లాగ్ అయితే వచ్చేస్తాయి మనకి. ఇవాళ మొత్తం డెకరేషన్ బ్లాగ్ కూడా చూసేయండి, ఓకేనా. చేలో ఇప్పుడు ఇంటికి వచ్చేసినాము. ముందుగా బియ్యంగలు పోయి హల్దేసి మళ్ళీ ఇంటికి వచ్చి లోడ్ ఎక్కించుకొని బషీరాబాద్ వెళ్ళిపోవాలి. 2 హల్దీలు ఉన్నాయి. ఇక పిస్తాబా మీద తాగుతున్నాం. చలో తాగైతే వెళ్ళిపోం, ఓకేనా. చలో చూసిర్రా కస్టమర్. అరే పెట్రాబుల్ గాయస్, చూసిర్రు కదా. కస్టమర్ ఒకటే అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, కొంచెం వారికి ఎక్కువైంది, మళ్ళీ పిల్లలు ఖరాబ్ చేస్తారు, మా వాళ్ళందరూ చుట్టాలు ఫ్యామిలీ వాళ్ళు అయితే శాంతమని చెప్పి అంటుండు. పాప రెడ్డి ఖరాబ్ గాయస్ హల్దీల వల్ల. ఒకటే అంటారు, 5-6 ఎంగ అయిపోతారు. సో ఇప్పుడు బషీరాబాద్ వెళ్ళాలి. బషీరాబాద్లో కూడా 6 ఎంగ అన్నాడు. సో 3 ఎంగ పోతే నా ప్లానింగ్ ఏమనుకున్నా అంటే, ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ 12 అవుతుంది కదా, ఇక్కడ 2-3 వరకు వేసుకొని మళ్ళీ అటు పోదామనుకున్నా. వీళ్ళు కూడా సేమ్ టైంకి అన్నారు. సో ఇక మనకైతే బ్లాగ్ లేదని కూడా వస్తుంది కావచ్చు. ఎందుకంటే ఇటుకి ఇద్దరు అటుకి ఇద్దరు పోతాం ఇక 3 గంటలకు. ఎప్పటికీ పెట్టండి ఓకే. చేయలేం. మెండూర్లో టెంట్లో నేను ఉండే కదా, అన్నీ వేసి ఇప్పుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసరికి అయితే 2 అవుతుంది. ఆకలి అవుతుంది. నేను కొంచెం బాస్మతి రైస్ మిగిలింది కదా, రైసు కొంచెం ఉంది, మందం అవుతుంది. అమ్మ వంకాయ టమాటా ఇట్లా వండింది. సో నేను ఎగ్ బిర్యానీ చేసిన కదా, దాంట్లో వేసి తిందాం అనుకుంటున్నా. చూద్దాం మరి. ఎందుకంటే రైస్ నాకు డైరెక్ట్ పెడితే మెత్త అవుతుంది. ఇక ఇట్లా స్ట్రీమ్ చేస్తే మంచి అనిపిస్తుంది నాకు. చేసి తింటా, ఓకేనా. చేరు రైస్ సేమ్ నేనేలాగా వేస్తున్నా. నానబెట్టిన రైసు, బాస్మతి రైసు. చలో కావాల్సిన నీళ్ళు తీసుకొని డైరెక్ట్ ఇక అన్నం అయితే రెడీ చేసుకుందాం, ఓకేనా. చలో రైస్ చూడండి, రైస్ అయితే ఉడికింది, పొడి పడింది చూడండి. ఇక కూర తీసేసిన, ఎందుకంటే కింద ఉంటే మాడిపోతుందని చెప్పి కొంచెం రైస్ వేసి కర్రీ వేసేసి మళ్ళీ మీదకి వెళ్ళి రైస్ వేసి స్టీమ్ వేద్దాం. నాకు అట్లా వేస్తే నచ్చుతుంది రైసు, బాస్మతి రైసు, ఓకేనా. చలో గైస్ చూడండి, చెప్పిన విధంగా వేసిన. కింద రైసు, మధ్యలో కర్రీ, పైన రైసు, మిడిల్ అయితే కర్రీ వేసేసిన మాడిపోకుండా. చలో స్ట్రీమ్ చేద్దాం. 5 నిమిషాలు హెవీ స్ట్రీమ్, 5 నిమిషాలు నార్మల్ స్ట్రీమ్. చలో 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 గాయ్స్. ఓకే గైస్, మీకు ఇట్లాంటి డైలీ కుకింగ్ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, ఎందుకంటే ట్రై చేస్తా. చలో డైరెక్ట్ అన్నం అయిపోయాక దించుకొని తిందాం, ఓకేనా. చలో గైస్ అయింది, మంచిగా మిక్సీ చేసిన. చూడండి గైస్ ఎంత పొడి పొడి అయిందో, చూసిర్రా. నాకు అలవాటు అయిపోయింది అన్నాడు. చలో తిందాం ఇక. ఎక్కువ కర్రీ కాబట్టి మొత్తం మిక్స్ అయిపోయింది. కొంచెం మంచిగా కారం కూడా తెచ్చుకున్నా, చేసేద్దాం. కాలుతుంది గాయ్స్. ఓకే టేస్ట్ ఓకే, మంచిగా గరం కలుపుకుంటే నచ్చు గ్యాస్. ఇంకో కారం కలుపుకుంటే ఇంకా టేస్ట్ వేరు ఉంటుంది. ఇంకా మంచి ఉడికినాయి అన్నంలో, నేను గమ్మత్ అనిపిస్తుంది. ఓకే టైం వచ్చి 2:30 అవుతుంది. చలో తిని మంగళస్వామి ఉడికించుకొని బస్ బయలుపోయాం, ఓకేనా. చలో గాయస్, బషీరాబాద్ లోడ్ ఎక్కించుకున్నాం. ప్రేమలు అయితే కట్టుకోవాలి, 2 ప్రేమలు. చలో చలో గాయస్.
గాయస్ ఊరు ఎక్కించుకొని బషీరాబాద్ దగ్గరికి వెళ్తున్నాము. మహేష్ నేను రాజు రామదాస్ బైక్ వేస్తారు. ఎందుకంటే రామదాస్ గారు బైక్ ఎందుకంటే ఎమర్జెన్సీ కిరాయి వచ్చి నిజామాబాద్ వీలైతే స్టార్ట్ అయితే రాగానే కొత్తది నిజాం వెళ్ళిపోలి వాడు. చలో గాయ డైరెక్ట్ దగ్గర స్పాట్కి వెళ్ళి అక్కడ వేద్దాం. ఓకేనా చలో గాయస్ స్పాట్ కదా వచ్చాం బషీరాబాద్లో. ఇదే ఇల్లు పోలీస్ రాజ్ అంట. చలో ఇక లోడ్ అంతా తెచ్చుకున్నాం. ఆ బర్రెలు పోయినాక సెట్టింగ్ ఏమన్నాడు పోతే ఇరవై అంతవరకు అయితే ఇక నీడకు మంచి షెట్ కింద సాప్ వేసుకొని ఇక అన్నీ సెట్ చేసుకుంటాము. సెట్ చేసుకుని టైంకి పోయాడు లేబట్టి స్టే అక్కడ సెటప్ వేసేస్తాం డెకరేషన్. చలో గాయస్ చిన్న చిన్న క్లిప్పులు చేసి యూస్ చేయండి. గాయస్ ఫ్రేమ్లోకి అయితే క్లాత్ పెట్టాలి. 3 ఫ్రేమ్లకు క్లాత్ పెట్టి డస్ట్ పెట్టాలి. సో మ్యాచ్ చీజు అవిటి కూడా పెట్టాలి. మన ఆర్డర్ అయితే సంజయ్ బ్రో ఇచ్చేయండు మెండరా. చలో ఇక వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. చిన్న చిన్న వర్క్స్. చలో గాయస్ డస్ట్ అయితే పెట్టేసినాం క్లాత్ డస్టర్. చలో ఇక కెమెరా అయితే పెట్టేద్దాం. చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి అన్నీ చేసుకుందాం. మనలోకి చెప్పిన రావులు అడిగి కన్నాడికి తొందర వాళ్ళు అయితే కొన్ని పూలు అడగాలి గలీజ్గా పంపించేసిండు. ఇక మళ్ళీ ఆర్డర్ పెట్టకుండా చేసుకున్నాడు. చలో గాయస్ ఇక మంచిగా వర్క్ చేస్తున్నాం. గడ్డ అయితే పెడుతున్నాం కామిని చూడండి. 2 పెట్టినాం. పెట్టుకో అక్కడికి వెళ్ళాను చూడండి గాయస్. చలో మొత్తం పెట్టిద్దాం. ఎందుకంటే బర్రెలు పోయినాక లేవట్టాలి అవుట్ అక్కడ టామ్ పక్కకు. చలో గాయస్ బస్సులు అయితే వెళ్ళిపోతున్నాయి. ఇక బర్రెలు అయినా వెళ్ళిపోయినాక మనమైతే సెట్ రెడీ చేయాలి. ఇక్కడనే ఫ్లవరింగ్ అయితే సెట్ చేస్తాడు మనోడు. లాస్ట్కి సైన్ ఆఫ్ ఇండియా ఫైనల్ టచ్ చేస్తాడు. చలో గాయస్ డీజే వచ్చేసి రుద్ర డీజే నర్సాపూర్కి వెళ్ళి వచ్చేసింది. మొత్తం సౌండ్ పెడితే గోడలు గుల్ గుల్ గుల్గా ఊతాయి. డెమో కొట్టినాక మనకి ఒక చిన్న షార్ట్ ఇద్దాం. ఓకేనా చలో కార్లు అయితే పెట్టేస్తుర్రు చూడండి. మనదైతే ఫ్రేమ్లో పెట్టేసినాం. మనైతే ఫైనల్ టచ్ ఇస్తుండే అక్కడ ఇక్కడ. చలో సీడప్ అయితే రెడీ చేద్దాం. డాడీ షార్ప్ పెట్టినా ఫ్రెండ్స్. రుద్దా డీజే సౌండ్స్ నర్సాపూర్. మీకు డెమో కొట్టినప్పుడు ఒక సాంగ్ ప్లే చేస్తాయి చూడండి. షార్ప్లు కొట్టినాక ఎనీ ఈవెంట్ కాంటాక్ట్ మీ. సింగిల్ ప్రోగ్రామ్ 7,000, డబుల్ ప్రోగ్రామ్ 12,000 ఈ షార్పీలు. ఓన్లీ హల్దీస్. ఇక వేరే ప్రోగ్రామ్ అయితే వేరే రేట్ ఉంటుంది. చలో గాయస్ ఆల్మోస్ట్ బ్యాక్ డ్రాప్ వేసినాం. ఫ్లవర్స్ పెట్టేస్తే అయిపోతుంది. ఇటు పెట్టేసిన అటు రాజు పెడుతుండు. కింద కొన్ని వచ్చి కింద డ్రాప్ చేద్దాం. ఈవెంట్ అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. అన్నీ ఆడ కూరకుండా అంటారు కదా అవన్నీ చేస్తారు. ఈ హాఫ్ అన్ అవర్ అయితే అవుట్ చేయడం. ఓకేనా చలో గాయస్ చూడండి అవుట్ అయితే ఇట్లా వచ్చేసింది. చలో కింద డ్రాప్ వేసేసి మనం మళ్ళీ అయితే వెళ్ళి కొట్టుకుందాం. లైటింగ్ కూడా మనదే. చలో గాయస్ ఆల్మోస్ట్ డ్రాపింగ్ కూడా కొంత వేస్తున్నాం. ఇంకొక 10 minutes అయితే మీకు డైరెక్ట్ అవుట్ ఇప్పిస్తా. గులాబ్ వేసి అవుట్ ప్లే పడదాం. ఓకేనా చలో గాయస్